కోతులు ఇగో కోతులు ఈ బస్సు చూడు అగో అగో ఎటు చూసినా కోతులే. అది లిటరల్గా ఎంత స్పేస్ పొద్దున్న నుంచి మామూలు జోకులు కాదు వీళ్ళతో. ఇల్లెందు నుంచి మన భద్రాచలం వెళ్ళే రూటు, అదే కొత్తగూడెం అదంతా పాలవంచ వెళ్ళే రూటు. ఇదంతా ఫారెస్ట్ ఏరియా. దాదాపు రోడ్డు కూడా చాలా చిన్నగా ఉంది, లిటరల్గా చాలా చిన్నగా ఉంది. మొత్తం లారీస్ అయితే వస్తున్నాయి. మొత్తం కోతులే ఉన్నాయి, ఎటు చూసినా కోతులే ఉన్నాయి. నా దగ్గర ఫుడ్ మెటీరియల్ ఉంది, సైడ్కే పెట్టుంది స్పేస్ లేక. నాకేం అర్థం కావట్లేదు, కోతులేమో నన్నే చూస్తున్నాయి. అది ఎందుకంటే నన్నే చూస్తున్నాయి ఎందుకంటున్నా అంటే, ఇక్కడ అన్ని వెహికల్స్ కంటే నేను ఒక్కడనే స్లోగా వెళ్తున్నా. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఏమనకపోతే చాలు, తీసుకుపోని పర్లేదులే, కానీ లటాక్కని సైకిల్ మీద దూకితే ఏడా పడతాను, మళ్ళీ లారీ అయితే వెనక వస్తుంది. అందుకే కాసేపు ఆగా, చూద్దాం మొత్తం కొంచెం క్లియర్ అయిన తర్వాత పోదామని. ఇప్పుడైతే క్లియర్గానే ఉంది, పోదాం. ఇంకా కోతులు ఈ బస్సు చూడు అగో అగో ఎటు చూసినా కోతులే. ఆడ గుచ్చి చూస్తున్నాయి, ఏం చేస్తాయేమో భయం వేస్తుంది. అగో రోడ్డు దాటుతున్నాయి, అమ్మ తోడు ఎన్ని కోతులు రా నాయన. అరే ఇందాక చెప్పారు కోతులు ఉంటాయని, నేను అదే చెప్పాను. నాకంటే పెద్ద కోత ఎవడు ఉంటుంది? అమ్మ అంతకంటే పెద్ద కోతులు ఉన్నాయి ఇక్కడ. కోతులు ఎటు చూసిన కోతులే. అసలు ఏం తింటున్నాయి అర్థం కావట్లేదు. ఏరుకుంటున్నాయి, తింటున్నాయి. అసలు ఏం తింటున్నాయి అర్థం కావట్లేదు. లిటరల్గా నాకేం అర్థం కావట్లేదు. నా గేర్ సిస్టమ్ చాలా స్లో అయింది, చాలా కోతులు అవుతున్నాయి ఇక్కడ. నేను ఎక్కడ ఆగలేను, ఒక 10 నిమిషాలు ఆగినా సరే ఏదో ఒకటి అయ్యేటట్టుంది. బండి కూడా చాలా స్పీడ్గా వస్తుంది ఇప్పుడు. ఇది మొత్తం పైకి ఉంది రోడ్డు. నా జీవితంలో ఇలాంటి రోడ్డు చూడలేదబ్బా, ఎన్ని కోతులు. నా దగ్గర ఫుడ్ ఉంది, లిటరల్గా అది కనిపిస్తుంది, నేను ప్యాక్ చేయలేకపోతున్నా. అది నా ముందు కూడా చాలా పోతున్నాయి. ఇప్పుడు మీకు ఇందులో కనిపిస్తున్నాయి కదా, చాలా స్లో పోతున్నా. పక్క నుంచి చాలా లారీలు. నేను పోతే మధ్యలో పోలేను ఇక్కడ, ఎందుకంటే స్పీడ్ లేదు కాబట్టి. కార్నర్స్ నుంచి పోతున్నా కాబట్టి కోతులు ఏమైనా అటాక్ చేస్తున్నాయని భయం వేస్తుంది. నిజంగా చాలా మీరు చూడొచ్చు కిందకి, నాకు తెలిసి కనపడదు. కిందకి చాలా స్లోప్ ఉంది. నాకు అర్థం కాలేదు ఎందుకు ఇంత గేర్ సిస్టమ్ ఇట్లుందని. చూస్తే వెనుక చాలా డౌన్ ఉంది, నాకు అనిపించట్లేదు అసలు. తొక్కాలి ఇప్పుడు కోతులన్నీ దాటాలి అని ఆ మైండ్ సెట్తో నేను కొడుతున్నా, కానీ ఏంటి ఎంత స్లోగా దొక్కుతున్నా నేను, నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు చూస్తే మొత్తం డౌన్ ఉంది, చాలా డౌన్ ఉందండి. లొకేషన్స్ బీభత్సం చాలా బాగున్నాయి, కానీ ఈ రోడ్డు, ఈ కోతులు లిటరల్గా పక్క నుంచే పోయింది. నేనైతే ఇక్కడ ఎక్కడ ఆగలేని, ఇంకో 30 కిలోమీటర్ల వరకు ఇంతే ఉంటుందంట. ఈ 50 kgs వెయిట్తో నాకు వాటర్ బాటిల్ కూడా హాఫే ఉంది వాటర్.
30 కిలోమీటర్స్ వరకు నాకు వాటర్ ఇప్పుడు తాగితే నేను తర్వాత దొరకదు నాకు. సరే చూద్దాం, ఇక తొక్కాలి. ఇప్పుడు తొక్కకపోతే ఇప్పుడు నాకు తెలిసి 3 అవుతుంది. 30 కిలోమీటర్స్ విత్ ఈ వెయిట్ అంటే ఇలాంటి రోడ్డు ఉంటే ఖచ్చితంగా 2-3 గంటలు పడుతుంది. ఇగో పోతి అగో, మీకు జూమ్ అవ్వట్లేదు అనుకుంటా, నాకు తెలిసి ఈ జూమ్ అవ్వదు. ఇగో అది లిటరల్గా ఇంత స్పేస్తో వెళ్ళిపోయింది. ఇగో పక్కనే పోతుంది ఇవన్నీ అవి. సరే ఇక ముందైతే వెళ్దాం, ఇంకా ఆగితే ఇక అంతే నా పని. నైట్ అయితే ఇక కొరుకు తింటాయేమో ఇవన్నీ. ఒక్కడనే పోతున్నాను చూసి. సరే స్టార్ట్ అవుదాం ఇప్పుడైతే. కొత్త నిన్నే స్టార్ట్ చేసిన. ఇండియా వాళ్ళ నీళ్ళు అయిపోయినాయి. మరి తినలే, ఎందుకన్నా పొద్దుగాలు తిన్నా. ఇక మొత్తం ఘాట్ రోడ్లు కదా, ఏడానే వేసుకుంటాం తినడానికి. వండుకోవాలి. నువ్వు ఒకటినా ఒక్కడే. ఏ ఊరు ఖమ్మం. మీరు ఎప్పుడు ఎటు? నేను కన్యాకుమారి, తమిళనాడు లాస్ట్. మళ్ళీ రిటర్న్ సైడ్ ఉంటే వస్తాను. రిటర్న్ అయితే తెలీదు, ఇంకా నేనేం ప్రాపర్ ప్లాన్ చేయలేదు రిటర్న్. సో ఇప్పుడైతే వెళ్ళడం, ముందైతే నేపాల్ వెళ్ళాలి. అంటే నేపాల్ అంటే అన్ని స్టేట్స్ తర్వాత నేపాల్. కుదిరితే అన్నీ కొడతా, లేకపోతే మెయిన్ ఏమైతే కలకత్తా, ఢిల్లీ ఇంకా అవన్నీ కొట్టేసి వస్తాం. ఇటు కాదుగా నా కలకత్తా ఢిల్లీ ఇట్లా పోతా, మళ్ళీ వెనక్కి వస్తా. ఎక్కడ దాకా పోతావు ఇట్లా? ఇప్పుడు ఎట్లా అంటే మన కన్యాకుమారి పోతామా, ఆడ నుంచి కేరళ, బెంగళూరు, కర్ణాటక, గోవా. గోవా ఇటు ఎటు ఉందానా? గోవా అటు పోయింది. వెనక్కి వస్తా నేను. తిరిగి వచ్చినా తిరిగడానికి పోతున్నా తిరగడానికి పోతా. ఎటు ఉంది కన్యాకుమారి? వెనక్కి మొత్తం ఇప్పుడు ఆంధ్ర పోతా. మొత్తం అదే ఇటు దారి నుంచే పోవాలా. బండి కానీ సుధో ఇట్లా పోరాదు మరి. పోతున్నా, అట్టే పోతున్నా. నీ దారికి వచ్చిన పొద్దున్న నుంచి మామూలు జోకులు కాదు వీళ్ళతోని. ఇదే కొత్తగూడెంలో ఉన్న సింగరేణి కాలనీస్ చూపిస్తా ఒక నిమిషం. ఇదే అన్నమాట. చాలా బాగుంది, ప్రశాంతంగా. ఇంత సౌండ్ కూడా రావట్లేదు. చాలా బాగా పెట్టారు చెట్లు. ఏమో పర్మిషన్ ఇవ్వరేమో, అడిగి చూద్దాం ఒకసారి. దాదాపు పర్మిషన్ అయితే ఇవ్వరు అనుకుంటా పర్మిషన్.
చాలా బాగుంది ప్రదేశం అయితే. హౌ ఇక్కడి నుంచి కన్యాకుమారి నుంచి నేపాల్. సో మన ప్రదేశాలన్నీ కల్చర్స్ అక్కడ SCCL ఉంది కదా, అక్కడికి వెళ్ళి మాట్లాడా, వీడియో ఉంది. సో ఏంటంటే ప్రజలకు తెలవాలి కదా జనరల్గా ఉద్యోగాలు ఏంటి, వాళ్ళ ఫెసిలిటీస్ ఏమి ఇస్తున్నారు. సో ఆ ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి వీడియో తీసా. సో ఏం చదివితే ఉద్యోగం వస్తుంది, ఇంకా కష్టాలు కూడా ఉంటాయి కదా. ఉద్యోగం వస్తే సరిపోదు, దాని కష్టాలు కూడా, గ్యాసెస్ అవి ఇవి ఉంటాయి. సో ప్రాణాలకు ముప్పు అవి అన్నీ అక్కడ చెప్పించా అనమాట. సో ఇట్లానే నేను నాకు తెలియదు ఇది ఉందని. సో ఇట్లా వెళ్తుండగా కనిపించింది. అవునా, గెస్ట్ హౌసా? అవునవును, అందరు ఇక్కడికి. ఓకే ఓకే. అవునండి, ఖమ్మం అండి మాది. అవును అవునండి. పాల్వంచి వెళ్తున్నా. భద్రాచలంలో మన గుడి ఉంది కదా, ఆ గుడి గురించి చెప్పి అట్నుంచి మారేడుమిల్లి గవాన్ని. నేను 2 రోజులు అయింది. 3 సంవత్సరాలు పడుతుంది. అవును, కోర్స్ కాదండి, ఏదో ప్రజలకి తెలవాలి అసలు సాంప్రదాయాలు ఏంటి. నా చదువు అయిపోయింది, ఉద్యోగం చేసిన నచ్చక ఇది చేసుకుంటున్నా. అవునండి. ఇట్లా వెళ్ళి ఇట్లా చూపిద్దామని, ఇక్కడ వరకే, ఈ మధ్యలో వరకు. నాకు ఫస్ట్ టైం అన్న పర్మిషన్ ఒకరు ఇచ్చారు. ఎవరు డిస్టర్బ్? నేపాల్ యాత్ర. అవునండి. చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు. గవర్నమెంట్ జాబ్స్ వస్తే ఇదొక ఫెసిలిటీ అనేది వస్తుంది. సో కష్టాల గురించి చూసుకుంటే అన్ని బతుకుల కష్టాలు ఉంటాయి, అన్ని ఉద్యోగాల కష్టాలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇదే అన్నమాట. ఒకసారి చూడండి. సో ఇక్కడ వరకే ఇచ్చారు పర్మిషన్, అక్కడ అఫీషియల్స్ ఉంటారంట. సో మనకి ఇక్కడ వరకే పర్మిషన్ ఉంది. సో ఇట్స్ ఇనఫ్, చాలా బాగుంది. ఖమ్మం అన్న మంది, నేపాల్ పోతున్నా. అవునన్నా. చాలా నిజంగా చెప్తున్నా, ఆ రోడ్కి ఇక్కడికి చాలా ప్రశాంతత. ఇటు కూడా టేకు చెట్లు వేశారు, ఇటు సైడ్ మొత్తం టేకు చెట్లు వేశారు. ఇటు కూడా కొన్ని మిక్స్డ్ ఉన్నాయి ఇక్కడ, కాకపోతే చాలా ప్రశాంతంగా ఉంది. జనరల్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడి నుంచి మనం బయటికి వెళ్దాం ఈ ప్లేస్ నుంచి. సో అక్కడ మీరు చూడండి ఎట్లా ఉంటుంది సౌండ్ అనేది. కాబట్టి చెప్పాలంటే గవర్నమెంట్ ఉద్యోగం చాలా సుఖంగా ఉంటుంది. ఇంకా మీరు ఏమైతే కోర్స్ తీసుకున్నారో దాని గురించి ఇన్వెస్టిగేట్ చేశారో దాని మీద ఉంటుంది ఇక. అవునన్నా.